హలో స్మార్ట్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మమ్మీ దగ్గర నేను మా అమ్మని నేను నువ్వు బాయ్ చేస్తాను గుర్తుపడతాను దానన్నా అట్లాంటి తిరుగు. సో అది సంగతి అనమాట. నా కూతురు నాన్న శారీలో అసలు గుర్తుపట్టలేదు కాసేపు. కానీ వీడియో అయితే లాస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే వచ్చింది. సో అవాయిడ్ ఫెల్ట్ అని మీరే గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మేము ఆ రోజు గుడికి వెళ్ళామన్నమాట. అండ్ నేను ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను. చూడగానే ఎంత బాగా అనిపించిందంటే అంత బాగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియోలో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అని సచ్ ఏ డివైన్ ప్లేస్ అన్నమాట. అండ్ ఉన్న ప్లేస్ని కూడా భలేగా యూటిలైజ్ చేశారు. అంటే ఓన్లీ గుడి ప్రాంగణం ఎక్కువ పెట్టి వేస్ట్ చేయకుండా, అంటే ఓ వేస్ట్ చేయకుండా దాన్ని ముందరంతా పార్క్‌గా మార్చారనమాట. మీరు చూస్తున్నారు కదా చెట్లనేవి. అండ్ ఆ పార్క్‌ని జనాలు వాకింగ్ చేస్తున్నారు. సో గుడి ఒక సైడు, ముందరే వాకింగ్ పెట్టారనమాట. నాకు ఆ కాన్సెప్ట్ చాలా బా నచ్చింది. నేచర్‌కి నేచరు, హెల్త్‌కి హెల్త్ ప్లస్ దేవుడికి దేవుడు అన్నీ ఒక్క దగ్గర అయిపోతాయి. జస్ట్ వాకింగ్ అని వచ్చినామంటే. సో మీరు అక్కడ వెనకాల చూస్తున్న వాళ్ళని, వాకింగ్ చేసే వాళ్ళని, నాకు అక్కడికి వెళ్ళగానే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ 4:30కేమో బయలుదేరాం మేము. కానీ అక్కడి నుంచి రావడానికి మనసే రాలేదు. సో ఇంకా పాప పేరు పైన అమ్మవారికి బట్టలు పెట్టి అండ్ అర్చన చేపించుకొని వచ్చామనమాట. ఇక్కడ వీడియో అంతా చేతన్ తీస్తున్నాడు. సో అందుకే కొంచెం బ్లర్రీగా ఉంది. చూసారా మా ఫేస్‌లు ఎంత హ్యాపీగా ఉన్నాయో, ఇంక్లూడింగ్ నా కూతురు. అండ్ అస్సలు బయటికి రావడానికే ఇష్టం లేదు. అండ్ గుడి కూడా చాలా 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 పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట. ఒక పక్క వెంకటేశ్వర స్వామి, ఇంకొక పక్క ఆహ్, శివుడు, ఇంకొక పక్క కన్నికా పరమేశ్వరి గుడి ఇది యాక్చువల్లీ. సో మధ్యలో కన్నికా పరమేశ్వరి అమ్మవారన్నమాట. మా కులదేవత కాబట్టి ఆ రోజు అక్కడికి వెళ్ళాలి అనుకున్నాము. అండ్ ఎందుకో తెలీదు ఆ రోజు అక్కడికి వెళ్ళాలి అనిపించింది కాబట్టి ఇంకా ఆ గుడికైతే వెళ్ళామనమాట. ఇంకా కింద కూడా వెళ్ళేం ప్లేస్ ఏం వేస్ట్ చేయలేదు. చుట్టూ అమ్మవారు అష్టోత్తరం తెలుసు కదా మీకు, 108 సార్లు చెప్తారు. అలా అమ్మవారుల్ని వేరే వేరే రూపాల్లో ఇలా కూర్చోపెట్టేశారు. నాకు ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా నచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి అష్టోత్తరం తెలీదు కదా! అమ్మవారి పేర్లు గాని, వాటి ఇంపార్టెన్స్ గాని తెలీదు కదా! నిజంగా మనం ఈ గుడికొచ్చి ఒకసారి గుడి రౌండ్ చేశామంటే, ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే మనం అష్టోత్తరం చదివేస్తాం. ఆహ్, అంటే చూడండి, ఇంతకన్నా మంచి కాన్సెప్ట్ ఏది ఉండదు అనిపిచ్చింది నాకి. పూజల టైముల్లో కూడా మనకి చదవడానికి రాదు. ఈ కాలంలో జస్ట్ మమ అని అనుకుంటాం. అలాంటిది మనం వచ్చి జస్ట్ చదవడం వస్తే చాలు. ఇక్కడ వచ్చి డైలీ కావాలంటే గూడా చెప్పుకొని వెళ్ళొచ్చు. ఈ కాన్సెప్ట్ ఎంత బాగా అనిపించిందంటే నాకు నిజంగా అనిపించింది. నేను ఇంతవరకైతే ఇలాంటి గుడి చూడలేదు. సో మీరు చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. లిటరల్లీ మేము ప్రతి ఒక్కరు అన్ని అమ్మవార్లని చదువుకుంటూ వెళ్ళామనమాట. ఒక రౌండ్ ఏసాం కదా! ప్రదక్షిణ ప్లస్ అమ్మవారిని ప్రతి అడుగులో మనం తలుచుకుంటూ వెళ్ళొచ్చు. అలా ఉన్నింది. ఇలా పైనుంచయితే ఇలా అందంగా కనపడిచ్చిందనమాట. సో, ఇంక అక్కడి నుంచి మా అమ్మ నాకు సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాను కదా! అది ఇదే రెస్టారెంట్‌కి తీసుకెళ్ళింది. మా అమ్మకి తెలుసు. తెలుసు అని చెప్పడానికన్నా ఫస్ట్ బర్త్‌డే బేబీ కన్నా అమ్మకి స్పెషల్ కదా! యూజువల్లీ మదర్‌హుడ్‌ని సెలబ్రేట్ చేయడానికే ఫస్ట్ బర్త్‌డే చేస్తారు. కానీ అందరూ బేబీ పైనే కాన్సంట్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ మా అమ్మ నా గురించి ఆలోచించింది. సో, మా అమ్మకి తెలుసు నాకు ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమో, ఎక్కడికెళ్తే ఇష్టము, ఏం చేస్తే ఇష్టమని. సో, అస్సలు రెస్టారెంట్ ప్లానే ఉండలేదు. నాకు తెలియకుండా మా ఆయనతో చెప్పి సర్ప్రైజ్‌గా పిలుచుకెళ్ళింది. అంటే జస్ట్ ముందు రోజే ఫంక్షన్ అంతా అయింది కదా! సో, ఎవరికీ ఎక్కువ స్వీట్స్ అవి చేయాలని ఉండలేదు. అండ్ కొంచెం స్వీట్స్, ఫుడ్ ఉంటే గూడా వంటదంతా పట్టించుకోలేదు. సో, ఏదో చేసుకుందాంలే టెంపుల్ నుంచి వచ్చాక అనుకున్నాం. అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. కానీ మా అమ్మ సో థాట్‌ఫుల్. అండ్ ఇది నాకెంత హ్యాపీనెస్‌నిచ్చిందంటే, మీకు చూసే వాళ్ళకి అనిపించొచ్చు. జస్ట్ ఒక రెస్టారెంట్‌కే కదా! దీంట్లో ఏముందని. కానీ మా అమ్మకి 62 సంవత్సరాలు.
ఇప్పటికీ పని చేస్తుంది తను ఒక మెడికల్ షాప్‌లో. ఆల్మోస్ట్ తన 1 మంత్ సాలరీని అక్కడ ఆ రోజు నా హ్యాపీనెస్ కోసం ఖర్చు పెట్టింది. 1 మంత్ సాలరీ కన్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో, ఒక మంచి కోజీ రెస్టారెంట్‌కి నాకు ఇక్కడ తింటూ ఎంజాయ్ చేస్తున్నరకు తెలీదు అంటిల్ అన్‌లెస్ బిల్లొచ్చే వరకు మా అమ్మ ట్రీట్ అని. ఎందుకంటే మా అమ్మ ఖర్చు పెడతానంటే నేనెక్కడ తిడతాను అంటే లైక్ ఎక్కడ వద్దంటాను అని తను నాకు చెప్పలేదు. రెస్టారెంట్‌కెళ్దాము అని చెప్పింది. బట్ నాకు నిజంగా అమ్మ చాలా 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 హ్యాపీనెస్‌నిచ్చినావు. అండ్ చాలా మెమొరీగా గూడా నిలిచిపోయింది. రెస్టారెంట్‌లో ఏముంది అనుకోవద్దండి. ప్రతి మెమొరీను, ప్రతి ఒక్కటి మన కోసం ఆలోచించే మనుషులు ఉన్నారు అన్నప్పుడు, మనల్ని స్పెషల్‌గా ఫీల్ చేసేవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు, ఆ ఫీలింగ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్‌లో చూసినట్లు నా కూతురికి సూప్ అయితే తినిపించాను. కారానికి మండిపోయింది. సో, అందుకే ఇక్కడ ఫుల్‌గా సతాయిస్తుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చాక బన్నమ్మ బన్ను 1 కేజీ జున్ను ఎకరం పొలం దున్ను. చిన్న దొరకలేదా? ఊరు చేస్తారు మా హాఫ్ కిలో కన్నా తక్కువ. బన్నమ్మ బన్ను 1 కేజీ జున్ను ఎకరం పొలం దున్ను. కేక్ స్మాష్. కొంచెం దగ్గరగా స్మాష్ అంటే కొడతాను చెప్తాను నేను. దగ్గరగా కొంచెం అట్లా స్మాష్ అదే చేస్తారులే. ఇందామా ఎక్కడ చేయను బన్నమ్మ బన్ను మళ్ళీ చెయ్యి ఉండు ఏమవుతుంది నీ ఎర్ర అంతా దానిపైన రుద్దొద్దు. ఏం వెరలేదు అది పిల్లలకి అది ఇష్టము. ఇది పట్టు చేతి ఇదమ్మా ఇది పట్టు ఇది పట్టు దిద్దకు బన్నమ్మ బన్ను 1 కేజీ జున్ను ఎకరం పొలం దున్ను. కాదు ఇదే కరెక్ట్. బన్నమ్మ బన్ను 1 కేజీ జున్ను ఎకరం పొలం దున్ను. హ్యాపీ బర్త్డే టు యు డియర్ బన్ను హ్యాపీ బర్త్డే టు యు అది పెడతాను హ్యాపీ బర్త్డే టు యు బన్నమ్మ హ్యాపీ బర్త్డే టు యు పాప్కి అన్న సో, ఇది సర్ప్రైజ్ నంబర్ 2 అన్నమాట. మళ్ళీ వచ్చాక కేక్ తెచ్చేసారు. నేను ఎప్పుడో చెప్పానంట. నాకు గుర్తు కూడా లేదు చెప్పింది. పాపతో కేక్ స్మాష్ చేపియాలని ఏదో యూట్యూబ్ వీడియోలోనే ఎక్కడో చూపిస్తూ, అది మా అమ్మకి గుర్తుంది. చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంది నిజంగా. నేను 30 ఇయర్స్ వచ్చినా మా అమ్మ నన్ను ఎంత ప్రేమిస్తుంది అంటే నేనెంత లక్కీ అనో మీరు తెలుసుకోండి. సో, ఇంకా నా ఆశ కూడా తీరిపోయిందనమాట. పాప కేక్ స్మాష్ చేసేకి మా ఆయన ఒప్పుకోలేదు. మీరు వీడియోలో అయితే చూసారు. అవన్నీ నువ్వు రుద్దొద్దు అన్నారు. బట్ స్టిల్ తను చేయితో తీసి అందరికి తినిపిస్తుంటే మాత్రం అందరూ హ్యాపీ అయిపోయినారు. అలా మూతికి పూసుకొని ఈ మెమోరీస్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అండ్ ఇక్కడ మా అన్న తినిపిస్తున్నారు. మా అన్న పాప బర్త్‌డే కోసమే అంత దూరం నుంచి వచ్చారిక్కడ. సో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది నాకు చాలా 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 మెమరబుల్ డే. అండ్ అందుకే నేను ఇంత టైం తీసుకున్నాను ఎడిట్ చేసేకి కూడా. సో, ఫస్ట్ డే కన్నా ఈరోజు మా అమ్మ వల్ల నేను చాలా ఎంజాయ్ చేశానన్నమాట. సో, ఆ రోజు నేను తనకి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినాను. కానీ ఈరోజు చూస్తున్నప్పుడంతా ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది. ఆ రోజు నేను నా మొఖంలో ఇంత నవ్వు ఉండడానికి కారణం ఆ రోజు మా అమ్మ చేసిన దాని వల్లే అనేసి. సో, ఇలాగైతే నా పాప బర్త్‌డే జరిగిందనమాట. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్పెషల్‌గా మొమెంట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. డిస్కస్ చేద్దాం. అండ్ నేను రోజు లైవ్ నైట్ 7:30-8:30 లోపల వస్తాను. చూసారా వాళ్ళ నాన్న వద్దు అన్నాడు. కానీ కూతురు తినిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో కదా! సో, ఇంక ఇలాగే ఒక్కొక్కరికైతే తినిపిస్తా ఉండిందనమాట. సో, ఈ రోజుకి ఇంక ఇంతే ఫ్రెండ్స్. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.